హలో వెల్కమ్ టు మై ఛానల్ అదిరి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరి. ఈరోజు ఎలిమినేట్ అయిన మాధురి గారు బిగ్ బాస్ బజ్కి వచ్చారు. బిగ్ బాస్ బజ్లో శివాజీ గారు మిమ్మల్ని ఇప్పుడే ఏమని పిలవాలి వెల్కమ్ చేసి, మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి, మాధవి గారనే మాధురి గారని పిలవాలా అని అడిగారు. మాధురి గారు, నా పేరు మాధురి, మాధవి కాదు అని చెప్తుంది శివాజీ గారికి. శివాజీ గారు, ఇదే ఆ రోజు చెప్పి ఉంటే మనకి గొడవ ఉండేదే కాదు కదా ఆ అమ్మాయితో. నెక్స్ట్ మాధురి, అందరికీ ఎలా చెప్పను, నాకు నచ్చితేనే చెప్తాను అని మాధురి గారు అన్నారు. శివాజీ గారు 100% తెలుగు ఇళ్ళల్లోకి వెళ్ళి ఉండాలనుకున్నారు, అప్పుడే వచ్చేసారేంటి అని అన్నారు. మాధురి గారు, వెళ్ళాను, నాకు రావాలనిపించింది, వచ్చేసాను అని చెప్పాను. శివాజీ వెళ్తే ఇంత తొందరగా ఎలా వస్తారు? మాధురి గారు, నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను, నాకు యాక్టింగ్ రాదు, మాస్కులు లేనే లేవు, నేను ఎలా ఉండాలో అలానే ఉన్నా, ఇది ఎవరు అడగలేదు. శివాజీ గారు, ఇది ఎవరు అడగలేదే, బిగ్ బాస్లో ఎప్పుడైనా ఎంత పెద్ద తోపు ఉన్నా సరే అని శివాజీ గారు అడగ్గా అంతలోకే ఇంటరప్ట్ చేసి మాధురి గారు, ఇక్కడ ఎవరు తోపు అనుకోవట్లేదు అని, నేను మీ గురించి అసలు అనట్లేదు, ఎవరు అనుకోవట్లేదు, నేను అసలు అనట్లేదు, బయట అయితే జుట్టు పట్టుకొని ఈడ్చి కొడతాను, ఎలా కొడతారండి అని అన్నారు. మాధురి గారు, అవును ఎస్ అని అనింది. శివాజీ గారు, ఎలా కొడతారు, ఈ విధంగా మాట్లాడుకుంటుంటే బిగ్ బాస్ హౌస్లో ఉండనిస్తారా అని శివాజీ గారు అన్నారు. మాధురి గారు, ఉండనిస్తారా ఉండనివ్వరా అని పక్కన పెడితే ఆడియన్స్ ప్రకారమే నేను మాట్లాడాలి అంటే నాకు కుదరదండి, అది నా స్వభావం కాదు, నేను అలా ఉండలేను అని మాధురి గారు చెప్తారు. శివాజీ గారు, మీరు అందుకే వచ్చారు ఇక్కడికి, నేను వెళ్ళాలి అనుకున్నాను. మాధురి గారు, నేను వెళ్ళాలి అనుకున్నాను, వెళ్ళాను, నేను రావాలనుకున్నాను, వచ్చాను అని మళ్ళీ చెప్తుంది. శివాజీ గారు, ఓడిపోయాక నేను కావాలని పోయాను అంటే ఎలాగండి? శివాజీ గారు, కూర్చోండి అంటే కూర్చోకపోతే మాట్లాడరా అండి అని అన్నారు. ఇప్పుడు శివాజీ గారు కూడా మాధురి గారిని నిల్చోబెట్టి కూర్చుందాం పదండి అని మాధురి గారు అంటే, ఇది బిగ్ బాస్ హౌస్ కాదండి, బిగ్ బాస్ బస్, ఇక్కడ నేను చెప్పినట్టే చేయాలి, ఇప్పుడు మీతో 2 minutes మాట్లాడాలి, అయిపోయిన తర్వాత వెళ్ళి కూర్చుందాం అని అన్నారు. ఇప్పుడు మీ పేరేంటి అని ఆ టాపిక్ గురించి అని నిల్చోబెట్టి మరీ అడిగారు. నెక్స్ట్ మాధురి గారు, కూర్చొనే మాట్లాడాలా అనే మాట తప్పు. శివాజీ గారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే, గట్టిగా అరవకు, గట్టిగా మాట్లాడకు, నువ్వు మాట్లాడేటప్పుడు ప్రతిసారి నెగిటివ్గా అవుతుంది. డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఏం సజెస్ట్ చేశారంటే, గట్టిగా అరవకు, గట్టిగా మాట్లాడకు, ఈ ప్రెషర్ అంతా, ఈ స్ట్రెస్ అంతా ఆర్గాన్స్ మీద పడి మన బాడీకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పారు అని చెప్తుంది. శివాజీ గారు, మీరు హౌస్లో కూర్చొని చేసిన ప్రతి ఆర్గ్యుమెంటు స్కారిఫైయింగ్గా ఉందండి. ఎవరికి? మీకా అనింది మాధురి గారు. మీకా అనింది. ఎస్ అమ్మ, తల్లి, అక్క, నాకు కాదు, లోపల ఉన్న సాయికి. శివాజీ గారు, శ్రీజాకి భయపడినట్టు అనిపించింది నాకు ఒకసారి. అసలు మాధురి గారు సాయి గురించి అంటూ, అసలు సాయి ఎక్కడున్నాడండి, అసలు ఏ టాస్క్లో ఉన్నాడు, ఎక్కడ పర్ఫామ్ చేస్తున్నాడు, తను అసలు నాకు కనిపించలేదు అని సాయి గురించి మాధురి గారు అన్నారు. శివాజీ గారు, శ్రీజయ్కి భయపడినట్టు అనిపించింది నాకు ఒకసారి అంటే, లేదండి, నా బాడీ, నా బ్లడ్లోనే లేదు భయము, నేను అసలు భయపడలేదు అని అన్నారు. అయితే మళ్ళీ సెకండ్ టైం శ్రీజ వచ్చినప్పుడు మీకు వాయిస్ కొంచెం తగ్గిందండి. ఇప్పుడు శ్రీజ టాస్క్లో ఒకసారి మీరు బన్నీ గారి సైడ్ ఉన్నారు, తర్వాత ఎందుకు మీ ఒపీనియన్ చెప్పమన్నప్పుడు, మీరు సంచాలకులుగా వ్యవహరిస్తున్నప్పుడు ఎందుకు
శ్రీజ వైపు సపోర్ట్ చేశారు, తనకి ఎందుకు కరెక్ట్ అని ఇచ్చారంటే బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఎవరు బిల్డింగ్ టవరు ఫామ్ అయిందో వాళ్ళనే చేయమన్నారు. ఆ ప్రకారంగా శ్రీజది అయ్యింది, అందుకని శ్రీజకి ఇచ్చాను అంతే, దాంట్లో భయపడేది ఏం లేదు అని చెప్పింది. ఆడియన్స్ భయం లేదు అనేది ఏం లేదు అని అన్నారు. ఆడియన్స్ నేను 1 వీక్ ఉందామని అనుకున్నాను అంతేను అంటే సేమ్ అండి, ఆడియన్స్ కూడా 1 వీక్ ఉంచుదాం అనుకున్నారు. తర్వాత కుదరక ఇంకా 3 వీక్స్ పట్టింది. 3 వీక్స్ ఉన్నారు. మాధురి గారికి ఆడియన్స్ నోరెక్కువ అని అంటున్నారు. ఎంతసేపటికి చీ థూ నాన్ సెన్స్ ఇవన్నీ అంటారు. అవి ఏంటండి అట్లా మాట్లాడతారు అని శివాజీ గారు అడగగా, అవునండి నాకు నచ్చలేదు కాబట్టి చెప్పాను. సంజన గారు చెప్పిన మాట వినదు, నేను చెప్పిన చెవులో కూడా ఎక్కించుకోదు. చిన్న చిన్న పదాలేమో నాకు తెలియదంటది, పెద్ద పెద్ద పదాలేమో సంస్కర్త సంస్కరణ ఇవన్నీ ఆమె ఎలా అంటుంది తెలుగు రానప్పుడు. సంసిద్ధమైన కెప్టెన్ కాదు అని తనని ఎట్లా అంటారు, అలా అన్నం తప్పు కదా. అందుకని తను చిన్న చిన్న పదాలకి రాదంటది, పెద్ద పెద్ద పదాలు అయితే వాడుతుంది కదా అని దాని టాపిక్ గురించి నేను చెప్పానండి అంతేను అంటుంది. నెక్స్ట్ కళ్యాణ్ అన్నాడు మీకు యాక్సెప్టెన్సీ లేదని, కూర్చోకపోతే మాట్లాడారు కదా. కళ్యాణ్ అని చెప్పాడు, మీరు పెద్ద పెద్దగా అరుస్తారు, అవతల చెప్పిన మాట వినరు, వాళ్ళు చెప్పినది మీరు యాక్సెప్ట్ చేయరు, మీకు యాక్సెప్టెన్సీ లేదని కళ్యాణ్ చెప్పాడు. దాన్ని మీరేమంటారు అని అడిగింది. లేదండి, ప్రతిదీ అన్న వాళ్ళందరికీ నేను యాక్సెప్టెన్సీ చేయలేదు కదా, నాకు నచ్చితే నచ్చినట్టు ఉంటాను, నచ్చకపోతే నచ్చినట్టు బిహేవ్ చేస్తాను. శివాజీ గారు మీరేంటండి అసలుకి, నేను మీతో ఏం గొడవ పెట్టుకోవట్లేదు, చాలా మంచిగానే మాట్లాడుతున్నాను, మీరంతా ఫటా ఇస్తున్నారు అంటే, నాకేం మీ మీద పర్సనల్ క్రష్ లేదండి, అసలు మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. బిగ్ బాస్ కంటే మీతో ఇంటర్వ్యూ చేయడానికి నాకు పెద్ద బాగా మీతో ఎప్పుడు ఇంటర్వ్యూ చేయాలనే అనుకున్నాను అని చెప్పింది. ఓ అవునా అని శివాజీ గారు అన్నారు. నెక్స్ట్ ఇప్పుడు రీతు ఫేక్ మౌత్ అని నాకు ఇచ్చింది. నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను, ఎందుకంటే నేను రీతుతో అరిచాను కాబట్టి, తిట్టాను కాబట్టి, సో తను ఇచ్చింది నేను దానికి యాక్సెప్టెన్సీ చేశాను కదా అని అనింది. నెక్స్ట్ తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళు మాస్క్ వేసుకొని యాక్టింగ్ చేస్తున్నారు అనుకున్నాను. బిగ్ బాస్ బయట నుంచి చూడడం వేరు, బిగ్ బాస్ లోపలికి వెళ్ళి చూడడం వేరు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏందో నాకు అర్థమైంది, వాళ్ళతో నాకు బాండ్ పెరిగింది. ఒక ఎమోషనల్ సిచ్యువేషన్లో తనుజతో నాకు బాండ్ కుదిరింది అని చెప్పింది. కళ్యాణ్ కూడా చాలా మంచోడు అని చెప్పింది. తనుజ చాలా నాతో బాగుంటుంది. మీ తనుజ మీది ట్విట్టర్లో మెసేజ్ ఆడియన్స్, తనుజ మీది బాండింగు మీ చపాతీ చేసేటప్పుడు తెలిసిపోయింది కదా అని అంటే, ఆడేమి తెలిసిపోయేదేం లేదు, నాకు అనిపించింది ఆ రోజు చెప్పాను అంతే, ఆడ ఇంకేం లేదు అని చెప్పింది. నెక్స్ట్ రీతుకి చెప్పాను డెమన్కి మనీ ఇవ్వద్దని, టీమ్ యూనిటీ కోసంగా చెప్పాను. నేను ముందుగానే చెప్పాను, మిగిలిన వాళ్ళు నమ్మట్లేదు, డెమన్కి ఇచ్చేస్తుంది అని చెప్పారు, నేను అయినా నమ్మకుండా ఇచ్చాను తనకి, సో తను అట్లా చేయకూడదు కదా, అందుకని నాకు కోపం వచ్చి తిట్టాను అని చెప్పింది. పవన్ కూడా చాలా బాగా ఆడతాడు, ఈ రిలేషన్ వల్ల అట్లా అనిపిస్తుందే కానీ నిజంగా పవన్ చాలా బాగా ఆడతాడు అని చెప్పింది. నెక్స్ట్ తను బుద్ధిబలం చాలా ఉంది, ఈ బాండ్ వల్ల కొంచెం అది ఫేక్ అని చెప్పట్లేదు కానీ కాకపోతే అన్హెల్దీ అని చెప్తున్నాను అంతవరకేను అని మాధురి గారు చెప్పారు. ఫైనల్గా ట్విట్టర్లో మెసేజ్లు పంపించినాయి, అవి మాధురి గారికి చూపించారు. మాధురి గారి బిగ్ బాస్ బజ్ మీకు నచ్చినట్టయితే నా అదిరే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.